దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో ఎన్నటికీ చెరగని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజం చెప్పాలి అంటే ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆధార్ కార్డు ఆధారంతో ఆరోగ్యశ్రీ అని ఒక స్కీమ్ పెట్టి ఎన్నో కుటుంబాలకు ప్రాణదాతగా నిలిచారు. ఆయన హయాంలోనే 108 మొట్టమొదటిసారిగా ప్రవేశంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే, ఎప్పుడూ వారి సమస్యల కోసం నేనున్నాను అంటూ ఉండే వ్యక్తి ఆయనేనని బల్లగుద్ది మరి చెప్పవచ్చు. ఈ తరహాలోనే ప్రజల కొరకు వారి సమస్యలను రచ్చబండ కార్యక్రమానికి ప్రయాణమై మధ్యలోనే అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది ఆయనకు. మనందరికీ ఆ సమయంలోనే దూరమైపోయారు. ఆయన చేసే సేవలు అమోఘం. ఆయనను మరవడం అసాధ్యం. ఈనాటి తరం కూడా వైఎస్ఆర్ను తలుచుకుంటూ ఉన్నారు అంటే ఆయన ఏంటో మనకు అర్థమవ్వాలి. ఆయనని మరవడం ఇష్టం లేని జనం ఆయన జీవితంపై సినిమాను తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించే సినిమా గురించి అనఫిషియల్ గా అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి. కానీ యూనిట్ నుంచి రావాల్సిన ప్రకటన మాత్రం ఇంకా రావడం లేదు. దీనికి కారణం స్టార్ కాస్ట్ ఇంకా సెట్ కాకపోవడమే అని తెలుస్తోంది. టైటిల్ రోల్లో తొలుత అక్కినేని నాగార్జున నటిస్తారని, కొంతకాలం లేదు ఈ పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యేది మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఒప్పుకున్నారు అని మరికొన్ని స్టార్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దర్శకుడు మహి రాఘవ దీని గురించి ఎక్కడ చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాదాపు మమ్ముట్టి సెట్ అయినట్టే ఇన్సైడ్ టాక్. ఇక ఇందులో తనకు జోడీగా అంటే వైఎస్ఆర్ భార్య విజయమ్మ గారు పాత్రలో ఎవరు నటిస్తారు అని ఆసక్తి అభిమానుల్లో తొలుచుకుంటూ ఉంది. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం నయనతారతో చర్చలు జరుగుతున్నాయని వినికిడి వస్తోంది. చాలా సినిమాలను సెలెక్టివ్ గా ఎంచుకుంటుంది నయనతార. ఈ సంవత్సరం ప్రారంభోత్సవంలో బాలకృష్ణ జయసింహ ఒక్కటి మాత్రమే చేసింది. ఆ తరువాత సైరా నరసింహారెడ్డిలో 2వ షెడ్యూల్ త్వరలో పాల్గొనబోతోంది. తమిళ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా నయనతార తెలుగులో మాత్రం కథ బాగా నచ్చితేనే తప్ప ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలో మహి రాఘవ నేరేట్ చేసిన విధానం నచ్చడంతో నయన్ ఆలోచనలో పడినట్టు టాక్. టెక్నికల్ టీం కూడా ఇంకా సెట్ చేయలేదని తెలుస్తోంది. మొత్తం సెలక్షన్ పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెట్టడానికి ముందు పూర్తి వివరాలు ఇచ్చే ప్లాన్ లో ఉన్నారని దర్శక నిర్మాతలు వెలువడిస్తున్నారు. ఇక ఇంతవరకు వైఎస్ఆర్ సినిమా విషయానికి వస్తే ఎలాంటి సస్పెన్స్ అయినా భరించక తప్పదు. మరి వైఎస్ఆర్ సరే, మరి ఇందులో జగన్ పాత్ర కూడా ఏమైనా ఉంటుందా అనేది ప్లాన్ మధ్యలో చర్చ ముందు నుంచే జరుగుతోంది. యాత్ర అనే టైటిల్ కూడా ఈ పరిశీలనలో ఉన్నట్టు వినికిడి వస్తోంది. అయితే ఇదంతా వినటానికి బాగానే ఉన్నాయి. ఈ సినిమా వస్తే బాగుండును అనిపిస్తుంది కూడా. కానీ మరికొన్ని కథనాలు వింటూ ఉంటే వైఎస్ఆర్ పైన, ఆయన జీవితం పైన ఎలాంటి సినిమా తీసే ఉద్దేశాలు ఎవరికీ లేవు అని మరికొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ జీవిత కథనం పైన సినిమా వస్తుందా లేదా అన్నది కాస్త సస్పెన్స్ గానే మిగిలింది. సరే చూద్దాం. ఏది జరిగినా మంచిదే కదా.